వెలుగులో నడుచుట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుని సత్యము నీతిని అనుసరించి నడిచిన యెడల వెలుగులో మనము నడిచిన వారం అవుదుము. ఇది మనలో పారదర్శకతను, సామరస్యమును నిత్య జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నది. వెలుగులో నడిచిన వారిలో యేసు ప్రధాన ఉదాహరణగా నిలిచారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, మరియు యేసు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలవాడై ఉండును అని వారితో చెప్పెను. ఒకరితో ఒకరు సహవాసం కలవారమవుట. మనము వెలుగును అనుసరించి నడిచిన యెడల విశ్వాసులమైన మనమందరమును అన్యోన్య సహవాసం గల వరమై ఉందుము. ఒకరితో ఒకరు సహకరించుకునే ప్రేమ, నమ్మకమును కలిగిన సమూహమును నిర్మించుటకు సాధ్యపడుతుంది. క్రీస్తుల ఐక్యతను ఈ సహవాసము ప్రతిబింబిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల వరకు. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికంతో నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నానని పౌలు పలుకుతున్నారు.